ఫ్లవరింగ్ రావడానికి కారణము మన స్టీమ్ రిచ్ అండ్ దాంతో పాటుగా మనం చేసిన సాయిల్ అప్లికేషన్ అండి. బట్ ఈ ప్రోడక్ట్ మనం యూజ్ చేసినందుకు చాలా అద్భుతంగా అయితే క్రాప్ రావడం జరిగింది. ఈ చెట్టు ఒకటే కాదు, చాలా చెట్లు కూడా ఫ్లవరింగ్ తో చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. కొంతమంది రైతులు ఏం చెప్తా ఉన్నారంటే వాడికి ఇడిచామండి మేము, మాకు రావట్లేదు సరిగ్గా ఫ్లవరింగ్ అనేసి. ఫ్లవరింగ్ అయితే చాలా అద్భుతంగా వచ్చింది. అసలు చూడండి ఎంత నిండుగా వచ్చిందో, అసలు చాలా అద్భుతంగా అయితే వచ్చింది అనమాట ఫ్లవరింగ్. ఏ చెట్టు చూసినా కూడా ఫ్లవరింగ్ చాలా అద్భుతంగా ఉంది. బట్ మనం యూజ్ చేయించిన ప్రోడక్ట్స్ వచ్చేసి ఏ కెమికల్లో ఏ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేయలేదండి. ఎలాంటి కెమికల్ మనం యూజ్ చేయలేదు. ఓన్లీ మనం ప్యూర్ ఆర్గానిక్ లో చేసాము. ఈ పూత రావడానికి కారణము ఓన్లీ ఆర్గానిక్ మాత్రమే. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ సంబంధించిన మన కెమికల్స్ అయితే ఏది యూజ్ చేయలేదండి. ఓన్లీ ఆర్గానిక్ యూజ్ చేయించాము. దాంతో పాటుగా సాయిల్కి వచ్చేసి మనము ఎన్పికే, SHET, నెక్స్ట్ దాంతో పాటుగా స్టీమ్ రిచ్ కూడా మనము రూట్స్ కి వదలడం జరిగింది అనమాట. రూట్ డెవలప్మెంటే కాకుండా ఎలాంటి వైరస్ తెగులు ఏం లేకుండా చాలా సున్నితంగా చాలా అద్భుతంగా వచ్చింది. ఏ చెట్టు చూసుకున్నా కూడా మనకు చాలా హెవీ ఫ్లవరింగ్ అయితే వచ్చింది అనమాట. బట్ చాలా మంది రైతులకు నేను చెప్పేది ఒకటే, ఆర్గానిక్ లో చేయండి. ఎలా ఉంటది ఫలితం అంటే, ఫలితం ఇలా ఉంటది అనమాట. ఇది మనకు ఇయర్స్ వచ్చేసి చెట్లు ఇవి 4.5 years అండి, 4 సంవత్సరాల చెట్టు అనమాట ఇది. బట్ ఈ తోటకు వచ్చేసి మనము ప్రొడక్ట్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఫార్మర్ కూడా అన్నారనమాట, 5 years కంటే మేము వదిలేది క్రాప్ కి, బట్ మీరు ఇప్పుడే ఫ్లవరింగ్ ఎలా తెప్పిస్తారు అని అన్నారు కూడా ఫార్మర్ కూడా. బట్ మనం ఒకటే చెప్పాము, మేము చెప్పిన విధంగా మీరైతే ప్రొడక్ట్స్ యూజ్ చేయండి, ఎందుకు రాదో ఫ్లవర్ చూద్దామని చెప్పాము. చాలా అద్భుతంగా అసలు హెవీ లెవెల్లో వచ్చింది అనమాట ఫ్లవర్ అయితే. క్రాప్ సెట్ చేయబోతున్నాం కూడా, అయింది కూడా. బట్ ఈ ఫ్లవరింగ్ అంతా వచ్చి నెక్స్ట్ మనకు ఏదైతే సైడ్ బ్రాంచెస్ ఉన్నాయో ఆ కొత్తగా వచ్చిన బ్రాంచెస్ కూడా ఫ్లవర్ రావడం జరిగింది అనమాట. చాలా హెవీగా అయితే రావడం జరిగింది. మనం ఎందుకు కెమికల్ చేయకూడదు అంటే, కెమికల్స్ కి ఆర్గానిక్ కి చాలా డిఫరెన్స్